నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే జ్యేష్ఠ పౌర్ణమి. ఇంకా ఈ రోజున వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసం తర్వాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్నటువంటి విశిష్టమైన మాసమే జ్యేష్ఠ మాసము. చాంద్రమానం ప్రకారము 3వ నెల జ్యేష్ఠ మాసము. ఇక ఈ నెలలో వచ్చే పూర్ణిమ రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసము అనే పేరు వచ్చింది. ఇక ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పరిపాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చును. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువునకు, కార్తీక మాసము పరమేశ్వరుడికి ఏ విధంగా ప్రియమైనవో అలాగే జ్యేష్ఠ మాసము త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవను కానీ నీటితో నింపిన బిందెను కానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమ రోజున లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజైనా కూడా లేదంటే శుక్లపక్ష ఏకాదశి రోజున కానీ దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వటం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పబడుతుంది. ఇక జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని దశమి వరకు అంటే మొదటి 10 రోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశపాపాలు కూడా నాశనం అవుతాయని చెప్పబడుతుంది. ఈ 10 రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని గంగానదిలో స్నానం చేసి గంగానదిని పూజించాలి. అలా వీలు కాని వారు ఇంటి దగ్గరే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. ఇక మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. రంభా వ్రతము ఒకటి. దీనినే రంభా తృతీయ అని కూడా పిలుస్తారు. దీన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఆచరించాలి. ఈ వ్రతము పెళ్లి కాని వారు అంటే కన్నెపిల్లలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడు అని చెప్పబడింది. ఇక ఈ రోజున వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున దీన్ని ఆచరించాలి. వటవృక్షము దేవతా వృక్షము కనుక తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజా ద్రవ్యాలు తీసుకొని వటవృక్షము అంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రి చెట్టుకు దారం చుట్టుతూ నమో బృహస్పతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజునే ఏరువాక పూర్ణిమ అని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు ఎద్దులు భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజున భూదేవిని పూజించడం చాలా మంచిది. ఈ వటసావిత్రి వ్రతము హైందవ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు కుటుంబ క్షేమం కోసము కట్టుకున్న భర్త బిడ్డల కోసము పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ధర్మార్థ కామమోక్షాల కొరకు నడిచే పాటలో దారి తప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరిచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు దైవాన్ని ప్రసన్నం చేసుకుని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షల్లో వటసావిత్రి వ్రతం ఒకటి ముఖ్యమైనది. తన పాతివ్రత్య మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైనటువంటి మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఇక ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ దాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించినా కూడా పతివ్రతామ తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి సంతోషించి
సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలా మంది నిర్వహిస్తూ ఉన్నారు. పెళ్ళైన యువతులంతా కూడా వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి చుట్టుపక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి నూలు దారము పోగుల్ని చెట్టు మొదలు చుట్టూ కట్టి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. ఇక మర్రి చుట్టే చెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాస స్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు తెలియని మహిళలంతా కూడా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాస దీక్షలు అంటే ప్రాణము లేచి వచ్చినట్లు అవుతుంది. ఇక మర్రి వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలి అని వటసావిత్రి వ్రతంలో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమలు వంటి అలంకరణ సామాగ్రితో అలంకరిస్తారు. చెట్టును పసుపు కుంకుమలతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షము కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలాగా తమ భర్తలు కూడా కుటుంబానికంతా కూడా నీడనివ్వాలి అని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. కొత్తగా పెళ్లి అయినటువంటి స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. ఇక బంధుమిత్రులందరినీ కూడా ఈ వ్రతానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. బ్రాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. ఇక వ్రతము రోజు ఉదయాన్నే స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజలు నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా కూడా ఉపవాసం చేస్తారు. కొందరు చంద్రుణ్ణి చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక పూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రి వ్రతము ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు. మన దేశంలోని బీహార్లో ఈ వటసావిత్రి వ్రతాన్ని 500 ఏళ్లుగా ఆచరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన మిథిలలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా ఆధారాలు ఉన్నాయట. వ్రత విధానము: వటసావిత్రి వ్రతం చేసేవారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటు వైదమ్యం నుంచి కాపాడే వ్రతము వటసావిత్రి వ్రతము. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజు లేదా జ్యేష్ఠ శుద్ధ బహుళ అమావాస్య రోజున ఆచరించాలి. ఇక ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి, సత్యవంతుల కథ గురించి తెలుసుకుందాము. పూర్వము మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 రోజులు సంవత్సరాలు భక్తితో సేవించాడు. అందుకు సావిత్రీదేవి ప్రత్యక్షమైంది. అతను సావిత్రీదేవితో పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. కానీ సావిత్రీదేవి ఒక కన్యను జన్మిస్తుంది అని వరం ఇచ్చింది. కానీ అతను పుత్రుడు కావాలి అని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుంది అని, ఆ పుత్రిక కారణంగా 100 కుమారులు కలుగుతారు అని వరం ప్రసాదించింది. అలా కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరే సావిత్రి. ఇక ఆ కన్య దినదిన ప్రవర్తమానంగా పెరగసాగింది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. సావిత్రి తన చెలికత్తెల వలన హిమత్సేనుడి కుమారుడైనటువంటి సత్యవంతుడు, అందమైన వాడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయము ఎవరికీ కూడా చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. ఇక నారదునికి ఉచిత సత్కారం చేశాడు. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. అప్పుడు నారదుడు ఆ కన్యను చూసి, రాజా,
నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. అందుకు అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పింది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అందుకు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ సాల్వభూపతి విధివశాత్తు అతను కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా కూడా నేను సత్యవంతున్నే వివాహం చేసుకుంటాను అని అన్నది. అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. అందుకు నారదుడు, రాజా, అతను ఎప్పుడూ కూడా సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడు అనే సార్థక నామం దేయమైంది. అతని అసలు పేరు త్రాష్వుడు. బుద్ధితో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వనీ దేవతల వంటివారు. దమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అని అన్నాడు. అప్పుడు అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరొకరిని వరించు అని అన్నాడు. అందుకు సావిత్రి, తండ్రి, త్రికరణములలో మనస్సు ప్రధానం కదా, ఆ మనస్సులో నేను సత్యవంతుని వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి, నేను వేరు వరించను అని పలికింది. అప్పుడు నారదుడు, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనస్సు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యఫలితం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్వంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. విధంగా నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంభారాలతో అడవిలో ఉన్న ద్యుమత్సేనుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు ద్యుమత్సేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరించాడు. అశ్వపతి, ద్యుమత్సేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అని అన్నాడు. అప్పుడు ద్యుమత్సేనుడు, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అని అన్నాడు. అందుకు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె ప్రౌఢ, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అని అన్నాడు. ద్యుమత్సేనుడు కాదనలేకపోయాడు. సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. అలా సంవత్సరము గడవటానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది. యథావిధిగా అందరికీ కూడా సేవ చేసింది. సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. అప్పుడు సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తాను అని అతని వెంట బయలుదేరింది. అప్పుడు అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. అప్పుడు సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమితల కోసము ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉన్నాడు. అయితే ఇంతలో తల భారంగా ఉందని గొడ్డల్ని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. అప్పుడు సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. ఆ విధంగా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడు, చేతిలో పాశం ధరించిన వాడైన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా, మీరెవరు అని అడిగింది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతుడికి ఆయుష్ తీరింది. అతడు గొప్ప పుణ్య పురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతుని పైకి విసిరి అతని శరీరం నుంచి జీవుణ్ణి బయటకు లాగాడు. అప్పుడు వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు.
అప్పుడు సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మరాజుని అనుసరించింది. తనను అనుసరించి వస్తూ ఉన్నటువంటి సావిత్రిని చూసి, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వచ్చావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటము భార్యల ధర్మం కాదా? నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానము. ధర్మమునకు ఆధారము సజ్జనులు. సజ్జన దర్శనము ఎప్పుడూ కూడా వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనము వలన పరమ శుభములు పొందాక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది సావిత్రి. ఇక ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అని అన్నాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించింది అని కోరింది. అప్పుడు యమధర్మరాజు, అలాగే నీ మామగారికి చూపును ప్రసాదించాను, దీనితో తృప్తిపడి మరలిపో అని అన్నాడు. అందుకు సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది. యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, శమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. యమధర్మరాజు, అమ్మా సావిత్రి, నీ మాటలు అమృతోపానము, ఇంకొక వరము కోరుకొనుము అని అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యము విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యము అతనికి ఇప్పించండి అని కోరింది. అందుకు యమధర్మరాజు, అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను, ఇంకా నిలువుము, ఇక్కడి నుంచి నీవు రావటానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మాన్ని విడవరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను, మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అని అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 100 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. అందుకు ధర్మరాజు, అలాగే నీ తండ్రికి 100 కుమారులను ఇస్తాను, చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అని అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థము. నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు ఎక్కడిది? తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు సక్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నింపుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు మరొక వరము ఇచ్చేదను, కోరుకొనుము అని చెప్పాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు దక్క అని అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. కనుక యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతిలేని జీవితము సతికి దుర్భరము. ఏ శుభకార్యానికి ఆమెను పిలువరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవంతుని పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఇక ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవిని శరీరంలో ప్రవేశపెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీకు 100 కుమారులు కలుగుతారు, నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుతిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. అలా కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది
అది కల కాదు నిజమే అన్నట్లుగా ఉంది. ఎవరై ఉంటారు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, నాథ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పటికే సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తూ ఉన్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగాడు. అప్పుడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటము, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకొని పోవచ్చు ఉండగా నేను అతన్ని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు. మరొక వరము తమకు చూపు వచ్చుట, మరొక వరము మీ రాజ్యం ప్రాప్తించుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. అందుకు సాల్వభూపతి, అమ్మ, సమయంలో ఉన్న మాకు నావలాగా ఆదుకున్నావు. నీ పుణ్యచరితము కీర్తినీయము అన్నాడు. ఆ తర్వాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారు అని ద్విమత్సేనుడిని రాజ్యపాలన చేయమని కోరాడు. అప్పుడు ద్విమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగాలు కూడా అనుభవించింది. ఈ కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి దీర్ఘ సుమంగళి తత్వము, సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.